ఎంతైనా సరే దీని ముందు బ్లాగ్ కాకుండా దాని ముందు బ్లాగ్లో ఇప్పటి వరకు దారి అయితే ఇవ్వలేదు. మన పల్లె వెలుగు కోరుకొండ బస్ స్టాండ్. ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి రోడ్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు. లేకపోతే నా మినిమం 1-2 గొయ్యిలైనా ఉంటాయి రోడ్డు మీద. రాజమండ్రిలో నేను బాగా చూస్తుంది ఏంటంటే సండే ఈరోజు ఎవరో ఇంట్లో వంట వండుకోరులా ఉంది. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే ఈ రూట్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ రాజమండ్రి బస్ స్టాండ్లో ఉన్నాం. మన ఛానల్లో 33 వీడియో. ఈరోజు మనం రాజమండ్రి నుంచి గోకవరం వరకు అయితే జర్నీ చేస్తున్నాము. లాస్ట్ 2 వ్లాగ్స్ చూడకపోతే చూడండి, నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మన రాజమండ్రి బస్ స్టాండ్ చాలాసార్లు చూసాం కాబట్టి బస్ స్టాండ్లోంచి కాకుండా బయట నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడే నా ముందు 2 బస్సులు అయితే గోకవరం వెళ్ళే బస్సులు అయితే వెళ్ళాయి. పల్లె వెలుగు ఒకటి, అల్ట్రా పల్లె వెలుగు ఒకటి. 2 బస్సులు అయితే వెళ్ళాయి. ఇక్కడ నుంచి గోకవరం వరకు జర్నీ ఎలా ఉంటుందో చూద్దాము. 2 బస్సులు వెళ్ళాయి అని చెప్పాను కదా, గోకవరం బస్సులు. అక్కడ పక్కన అయితే పార్కింగ్లో ఆగిపోయి 2 బస్సులు అయితే ముందుకు అవి వెళ్ళలేదు. వాళ్ళు లంచ్ టైం కదా, తినేసిన తర్వాత బయలుదేరుతారులా ఉంది. నేనైతే తింటాను, తినేసి నేను కూడా బయలుదేరుతాను. బస్ స్టాండ్ అయితే చాలా ఖాళీగా ఉంది. ఈరోజు సండే, కాలేజ్ స్టూడెంట్స్ లేరు అండ్ అమావాస్య అన్నీ కలిసి రావడం వల్ల బస్ స్టాండ్ అంతా ఖాళీగా ఉంది. తిందామని అటు ఇటు తిరుగుతుంటే రాజమండ్రి బస్ స్టాండ్లో గోకవరం బస్ అయితే రెడీగా కనిపించింది. ఇంకా కదిలిపోతుంది. ఎక్కేసాను. లక్కీగా క్యాబిన్ సీటే దొరికింది. రూట్ నెంబర్ తీసుకుంటే 201 రాజమండ్రి, కోరుకొండ, బురుగుపాడు, గాడల తర్వాత మనకి గోకవరంలో ఉంది. లక్ ఏంటంటే ప్రతి బస్కి ట్రై చేస్తుంటే దొరకదు. ఈ బస్ ఏంటంటే అన్ని సీట్లు ఫుల్ అయిపోయాయి, ఓన్లీ ఫ్రంట్ సీట్ ఒకటే ఖాళీగా ఉంది. నా కోసం ఎలా ఉంది. మన జర్నీ అయితే ఇప్పుడు చూడాలి ఎట్లా ఉంటుందో. టికెట్ అయితే తీసుకున్నాను. రాజమండ్రి నుంచి గోకవరం మొత్తం 40 కిలోమీటర్లు అంట. 40 కిలోమీటర్లకి 45 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. మనకి రాజమండ్రి కోడ్ చూసుకుంటే RJ/. గోకవరం కోడ్ చూసుకుంటే GKVM. గోకవరం బస్ స్టాండ్ అయితే వచ్చాం. గోకవరం అంటే రాజమండ్రిలో ఉన్న గోకవరం బస్ స్టాండ్కి అయితే వచ్చాం. మనం ఇప్పుడు గోకవరం వెళ్తున్నాం. అది గోకవరం బస్ స్టాండ్కి వెళ్తున్నాం. మనం ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే ఈ రూట్లో మనం డైరెక్ట్గా వెళ్ళిపోతే రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం వెళ్తే వెళ్ళిపోతాం. ఈరోజు రాజమండ్రిలో అయితే క్రౌడ్ అయితే అసలు అక్కడ ఎవరూ లేరు, మీరు చూసే ఉంటారు. ఈరోజు సెప్టెంబర్ 21 దసరా ముందు వీడియోలు మాట ఇవి. దసరా అయిపోయిన తర్వాత వస్తాయి మీకు ఇవన్నీ. క్రౌడ్ అయితే చాలా ఖాళీగా ఉంది. కొంచెం ఈ సిటీ బయటికి పోతే కానీ కుదరదు. ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది. ఇది వర్షాకాలమో తెలియట్లేదు, ఎండాకాలమో తెలియట్లేదు, ఆ రకంగా కాస్తుంది ఎండ. ఇప్పుడు మనం జర్నీ చేస్తున్న రోడ్ అయితే నేషనల్ హైవే 516. మనం ఎక్కడ జర్నీ చేసామంటే ఈ రోడ్లో రాజవమ్మంగి నుంచి నర్సీపట్నం సైడ్ వెళ్ళాం కదా, మనకి ఇది రాజమండ్రి నుంచి విజయనగరం వరకు ఉంటుంది ఈ రోడ్డు. రాజమండ్రిలో నేను బాగా చూస్తుంది ఏంటంటే సండే ఈరోజు ఎవరో ఇంట్లో వంట వండుకోరులా ఉంది. మొత్తం అందరూ బిర్యానీ షాపుల దగ్గర ఉన్నారు. మీలాగే కొంతమందికి మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్ గురించి తెలియాలంటే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్, కుదిరితే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. క్యాబిన్ దగ్గర కూర్చుంటే ఇదే బాధ, హార్న్తో చంపేస్తారు మళ్ళీ. ముందు ఒక బస్సు వెళ్తుంది. ఇందాక నేను బస్ స్టాండ్లోకి 2 బస్సులు వెళ్ళాయని చెప్పి ఇంట్రడక్షన్లో చెప్పాను కదా, అదే పల్లె వెలుగు, మామూలు పల్లె వెలుగు. అది ఇదేమో అల్ట్రా పల్లె వెలుగు. దీనికి ముందు అది వెళ్ళిపోయింది, దాని తర్వాత ఇది. బస్ స్టాండ్లో హోటల్స్ ఉంటాయి మామూలుగా ఎక్కడన్నా సరే, ఇక్కడ లేవు. రాజమండ్రి బస్ స్టాండ్లో హోటల్ ఉంది కానీ రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది, అది క్లోజ్లో ఉంది. ఇంకా ఏం లేదు, ఒక లస్సీ తాగి బస్ ఎక్కాను. బస్ కూడా నేను బస్ దగ్గరికి వెళ్ళే టైంకి బస్సు మూవ్ అవుతుంది. నా ముందు ఒక 2 పరిగెట్టుకుని వెళ్తే వాళ్ళ కోసం ఆపుతారు, నేను వాళ్ళ వెనకాలకి వచ్చి ఎక్కేసాను. మనకి ఈ రూట్లోనే రాజమండ్రి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. దగ్గరకు వచ్చేసి ఉండొచ్చు మన ఎయిర్పోర్ట్. మన సైడే ఉంటుంది ఎయిర్పోర్ట్. అయితే కనబడితే మీకు చూపెడతాను. నేను ఎప్పుడు ఈ రూట్లో అయితే రాలేదు కాబట్టి నాకు తెలీదు. కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను కనబడితే. ఆ బస్సు మన బస్సు కన్నా ఖాళీగా ఉంది. ఆ బస్సు ముందు వెళ్తున్న బస్సు అయితే. రాజమండ్రి నుంచి గోకవరం వరకు అయితే చాలా పల్లె వెలుగు బస్ సర్వీసులు అయితే ఉన్నాయి. రాజమండ్రి నుంచి రంపచోడవరం వరకు అయితే లేవు. రాజమండ్రి, గోకవరం చాలా ఉన్నాయి. మనం వెళ్ళే రూట్లో కోరుకొండ ఇక్కడ ఉంది కదా, కోరుకొండ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఫేమస్. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి. ఎయిర్పోర్ట్ ఉంది కాబట్టి రోడ్ అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు.
లేకపోతే నా మినిమం 1-2 గొయ్యిలైనా ఉంటాయి రోడ్డు మీద. ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అది, లోపలికి వెళ్ళాలి ఉంది అక్కడి నుంచి. బస్ మీద వచ్చిన వాళ్ళు ఏంటంటే అక్కడ దిగేసి నడుచుకొని అయితే వెళ్తున్నారు. అదే బైక్ మీద వచ్చిన వాళ్ళు అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నారు. ఈ కనబడుతున్న వాళ్ళంతా ఎయిర్పోర్ట్ బౌండరీ వాళ్ళలో ఉంది. ముందు 2 బస్సులు, పల్లి వెలుగు, పల్లి వెలుగు, పల్లి వెలుగు. రాజు ఇప్పటి వరకు దారి అయితే ఇవ్వలేదు మన పల్లి వెలుగు. మొత్తం లేడీస్ ఉన్నారు ఆ బస్సులో, జెంట్స్ అన్న వాళ్ళు 1-2 ఉన్నారు అంతే. ఇప్పటి వరకు రోడ్డు చూశారు కదా ఎంత పెద్ద రోడ్డు ఉందో. ఈ బురుగుపూడి విలేజ్ దాటిన తర్వాత రోడ్డు, ఎయిర్పోర్ట్ ఉందని చెప్పి అంత పెద్ద రోడ్డు, ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఇది చిన్న రోడ్డు అయిపోయింది. బురుగుపూడి జంక్షన్. మనం పెద్ద జర్నీ చేసినట్టు కూడా లేదు. గోకవరం అప్పుడే 14 కిలోమీటర్లు అంతే, దగ్గరికి వచ్చేసాం. ఈ రోడ్లో విలేజెస్ ఏమి కనిపించట్లేదు పెద్దగా. 193 కిలోమీటర్లు అండి లంసింగ్. అరకు 293 కిలోమీటర్లు, విజయనగరం 378 కిలోమీటర్లు. ఓ చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి అరకు. ఇక్కడ నుంచి తునెల్లి, అక్కడ నుంచి అలా వెళ్ళినా ఒకటే డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఒకటే డిస్టెన్స్. అరకు ఓకే, లంసింగ్ ఓకే, విజయనగరం కూడా ఓకే. అంటే ఇటు సైడ్ నుంచి ఇట్లా వెళ్ళిపోయే వాళ్ళకి ఈజీగా ఉంటాయి మాట ఇటు సైడ్ రూట్స్. అరకుని బాగా ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే నాకు తెలిసి అటు సైడే బెస్ట్. తుని అన్నా, అనకాపల్లి అన్నా, లేదంటే విశాఖపట్నం అన్నా. ఇటు సైడ్ మరి ఎట్లా ఉంటుందో నాకు తెలియదు, నేను ఎప్పుడు జర్నీ చేయలేదు కాబట్టి. నాకు తెలిసి అటు సైడే బెస్ట్. జంబూపట్నం అంట, జంబూపట్నం గ్రామ పంచాయతీ. అడ్డతీగలు ఇక్కడ నుంచి 60 కిలోమీటర్లు అంట. అడ్డతీగలు ఎక్కడ ఉంటుందంటే, మనం ఏలేశ్వరం జర్నీ చేసాం కదా, ఏలేశ్వరం నుంచి నర్సీపట్నం, సేమ్ అలా ఆ వరుస రూట్లోనే సగం దూరం జర్నీ చేయాలండి. దాని తర్వాత మనం డైవర్షన్ తీసుకొని అడ్డతీగలు అయితే వెళ్తాము. నేను చూసాను అడ్డతీగలు జర్నీ చేద్దామని చెప్పి, కానీ బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. వెళ్ళి మళ్ళీ రావాలంటే ఇరుక్కుపోతానని చెప్పి ఆ జర్నీని అయితే నేను ఆలోచించలేదు. అప్పుడే ఇంకా నర్సీపట్నం ప్లాన్ వచ్చింది. నర్సీపట్నం బ్లాగ్ అయితే తీసి ఆ రోజు. ఇక్కడ తీసుకుంటే మొత్తం వరి పొలాలు ఉన్నాయి, రోడ్డు కట్టి ఇటు వరి పొలాలు ఉన్నాయి, మధ్యలోనేమో ఒక రోడ్డు. ఎంతైనా సరే దీని ముందు బ్లాగ్ కాకుండా దాని ముందు బ్లాగ్లో జర్నీ చేసినట్టు రోడ్డు అయితే నేను ఎక్కడా చూడలేదు. అది స్వర్గం ఆ రోడ్డు గురించి చెప్పాలంటే. కాకినాడ నుంచి కోటిపల్లి అది స్వర్గమే. ఇంకా దాని గురించి మాటల్లో అసలు వర్ణించలేమాట, అంత బాగుంటుంది ఆ రోడ్డు. చూడకపోతే ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. కోరుకొండ అనే ఊరు తెచ్చాం. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పాను కదా, టెంపుల్ అయితే నాకు ఇక్కడి నుంచి కనబడుతుంది. ఇందాక దూరంగా కొండలు వచ్చాయి అన్నాను కదా, మీకు చూపెడుతుంది చూడండి. కొండ మీద ఉన్న కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామిని. కొండ కనబడుతుంది కదా, కొండ మీద ఆలయం. ఎక్స్ప్రెస్ బస్ అయితే వెళ్ళిపోతుంది. ఏదో గోకవరం బస్ స్టాండ్కి సంబంధించిన ఎక్స్ప్రెస్ బస్సు. కోరుకొండ బస్ స్టాండ్. కోరుకొండ బస్ స్టాండ్. ఇందాక గోపాలపురం బస్ చూసాం కదా, లోపలికి వెళ్తుందిలో ఉంది. ఊళ్ళోకి అయితే కటింగ్ తీసుకొని లోపలికి వెళ్ళింది. కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా అటు సైడ్ ఎలా ఉంది. మీ నుంచి మంచిగా సపోర్ట్ వచ్చిందంటే ఈ మారేడుమల్లి నుంచి లోపలికి పాతకోట వరకు జర్నీ చేస్తాను, మొత్తం డీప్ ఫారెస్ట్లో. ఇంకొక జర్నీ అయితే ఉంది ఎక్కడి నుంచి అంటే చింతపల్లి నుంచి సీలేరు. చింతపల్లి వరకు మనం జర్నీ చేసుకుంటూ వెళ్ళాము. చింతపల్లి నుంచి సీలేరు వరకు మనం జర్నీ చేయలేదు, అది కూడా చేస్తాను. మీ నుంచి కొంచెం సపోర్ట్ వచ్చిందంటే. వెదర్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది. అంటే ముందు ఎక్కడైనా వర్షాలు పడుతున్నాయేమో, ముందంతా కొంచెం నల్లగా ఉంది. ఇక్కడేమో ఇప్పుడు చల్లగా తయారైంది. కోరుకొండ దాటిన తర్వాత వెదర్ కొంచెం కూల్గా అనిపిస్తుంది. ఎండ ఉంది కానీ కూల్గా అనిపిస్తుంది. కొండలు అంటే పెద్ద ఏం కనిపించలేదు, ఒక కొండ కనబడుతుంది దూరంగా, అది సగం కోసేసిన కొండ. జర్నీ పెద్ద 40 కిలోమీటర్ల జర్నీలా నాకేం అనిపించలేదు. ఇది నేను దగ్గరికి వచ్చేసాం గోకవరం దగ్గరికి. విలేజెస్ కూడా పెద్ద ఏమీ కనిపించలేదు. మనకు కనిపించింది బురుగుపాడు, కోరుకొండ, గోపాల్, ఎయిర్పోర్ట్ ఒకటి, అంతే. ఇంకేం కనిపించాయి? ఏం కనిపించలేదు ఈ జర్నీ.
రాజవొమ్మంగి 87 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. అచ్యుతాపురం 25 కిలోమీటర్స్ అంట. రాజవొమ్మంగి మీరు చూసారు కదా. గుమ్మల దొడ్డి అంట, గుమ్మల దొడ్డి. విలేజెస్ అన్నీ లోపలికి ఉన్నాయి కానీ ఇది మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తే విలేజెస్ కనబడుతున్నాయి అంతేగాని మెయిన్ రోడ్డు మీద పర్టికులర్గా ఉండాలంటే ఏం లేవు. మొత్తం స్ట్రైట్ హైవే దగ్గర 4 కిలోమీటర్ల వరకు క్లియర్గా కనబడుతుంది. ముందు ఒక లారీ అడ్డు ఉంది, అది లేకపోతే క్లియరెన్స్ బాగుంది. ఓకే, అది పక్కపోతుంది. కనపడుతుంది రోడ్డు. ఓకే, స్ట్రైట్ హైవే. పోలవరం కాలువ క్రాస్ చేసుకుని వెళ్తున్నాం. ఇది పోలవరం కాలువ, ఇటు సైడ్ ఏమో వ్యూ. ఇది వ్యూ. యాక్చువల్గా రాజమండ్రి నుంచి మారేడుమిల్లి వరకు పలు వెలుగు బస్ సర్వీస్ తిప్పితే బాగుంటుంది. నేను చూసాను, మరి ఎక్కడ కనిపించలేదు పలు వెలుగు బస్సుల గురించి. ఎక్కువ ఎక్స్ప్రెస్ సర్వీసులు ఉన్నాయి ఈ రూట్లో. ఎక్స్ప్రెస్, అల్ట్రా డీలక్స్ ఈ సర్వీసులు ఉన్నాయి. అంటే ఆ సర్వీసులు కూడా మారేడుమిల్లి వరకు కాదు, మనకి ఇంకా లోపలికి భద్రాచలం వెళ్ళి బస్సులు అయితే ఉన్నాయి. లైటింగ్ అంతా డల్ అయిపోయింది. ఇది 5, 6 అవుతున్నట్టు ఉంది లైటింగ్ అంతా. ఇప్పుడైతే 2, 5, 2, 3 అయ్యింది అంతా. గోకవరం అయితే వచ్చేసాము. ఖాళీగా ఉంది ఊరంతా ఈరోజు. గోకవరం ఊరు పెద్దదే. మనకి రాజమండ్రి నుంచి గోకవరం మధ్యలో పెద్ద ఊర్లు అయితే ఏం లేవు. ఊళ్ళే పెద్దగా కనిపించలేదు. గోకవరమే పెద్ద ఊరు రాజమండ్రి తర్వాత. ఫైనల్గా గోకవరం అయితే వచ్చేసాము. జర్నీ ఎంత టైం పట్టిందంటే జర్నీకి కనపడుతుందా, 2:10 అయితే అయ్యింది. 2:10 అయ్యింది. మన టికెట్ అయితే 1:20 అయితే తీసుకున్నాం. బస్ స్టాండ్ నుంచి 1:10 అయితే స్టార్ట్ అయింది. గంటలు అయితే వచ్చేసాము. ఇది జర్నీ గురించి మాట్లాడుకుంటే మనం NH 516 ఎక్స్పీరియన్స్ అవడానికి అయితే జర్నీ చేయాలి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. బై.